వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. సో జనరల్‌గా అందరికి డౌట్ ఉంటుంది. అసలు మనిషి మరణం తర్వాత ఏం జరుగుతుంది? ఆత్మ అవునా? అమ్మో! ఎక్కడికెళ్తుంది అని. సో మనం వింటూ ఉంటాం ఏంటంటే మనిషి మరణం తర్వాత ఆత్మ అక్కడక్కడే తిరుగుతూ ఉంటుంది. ఒక 11 డేస్ వరకు కూడా అది ఆ పరిసరాల్లోనే ఉంటుందని. దీనిలో వాస్తవం ఎంత? అసలు మనిషి మరణం తర్వాత ఆత్మ ఎక్కడికెళ్తుంది? మనిషి మరణం గురించిన మనకు తెలియని విషయాలేంటి? వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ యోగా అండ్ స్పిరిచువల్ గురువు అరుణాదేవి గారు. మేడం నమస్తే అండి. నమస్తే అమ్మా. మనిషి మరణం తర్వాత అది జరుగుతుంది, ఇది జరుగుతుంది. పెద్ద పెద్ద సైంటిస్టులు కూడా చెప్పారు. అంటే ఆత్మ అక్కడే ఉంటుంది. ఆత్మ వెళ్ళేది కూడా క్యాప్చర్ చేశారని కూడా చెప్తూ ఉంటారు. అంతేకాదు మనిషి మరణించే ముందు కొన్ని రకాల సంకేతాలు కూడా తెలుస్తాయని. అసలు ఓవరాల్‌గా అంటే అసలు ఏముంటుంది అంట మిస్టరీ అంటే అసలు మరణం గురించి? మరణం తర్వాత ఏం జరుగుతుంది అనేది ఇంతవరకు సరిగ్గా ఎవరు చెప్పలేకపోయారు. అంటే ఇన్ని ప్రపంచ దేశాల్లో ఇన్ని సంవత్సరాల నుంచి మనకి రీసెర్చ్ దీని మీద ఒక రీసెర్చ్ కూడా ఇంకా నడుస్తుంది. వాళ్ళు ఏదో ఒక ఆర్టిఫిషియల్ కెమెరాలు చూపించి ఆత్మ వెళ్ళిపోవడం అలాంటివి తయారు చేసి చూపించారు. కానీ మన పెద్దలు అంటే మన ఋషులు, యోగులు వీళ్ళంతా ధ్యానంతో జ్ఞానాన్ని సంపాదించి ఆ జ్ఞానంతో వాళ్ళు ఆత్మ అనేది ఒకటి ఉంది, ఈ ఆత్మకి దీనికి ఎప్పుడు అంటే చావడం అనేది లేదు, ఆత్మకి అది సూక్ష్మ రూపంలో ఉంటుంది. ఈ ఆత్మ ఎక్కడ ఉంటుంది? ఆత్మ ఉంది అని చెప్తున్నాం. ఆత్మని చూడాలి అని అంటే అది సూక్ష్మ రూపంలో ఉంది, మనకు కనపడదు. ఇప్పుడు కరెంటు మీకు కనబడుతుంది, ఇక్కడ కనబడుతుంది. కరెంటు ఉంది అని మనం ఎలా చెప్తున్నాం? మీరు లైట్ వేశారు కాబట్టి, లేకపోతే ఫ్యాన్ వేశారు, ఫ్యాన్ తిరుగుతుంది, కరెంట్ ఉంది. లైట్ వేశారు, వెలిగింది కాబట్టి కరెంట్ ఉంది. నాకు ఆ కరెంటుని చూపించు అంటే ఎలా చూపిస్తారు? మీరు అది అనుభవించగలుగుతారు, అంటే మీరు ఫీల్ అవ్వగలుగుతారు, కానీ కళ్ళతో చూడలేదు. అవును. ఎందుకంటే అది ఎలా ఉంటుంది? అది ఒక సూక్ష్మ రూపంలో ఉంటుంది. అది దాని పవర్, అది ఒక శక్తే కదా. ఇప్పుడు నాకు చూపించు, శక్తిని అయితే నాకు చూపించు అంటే నువ్వు ఎలా చూపిస్తావు? లైట్ చూపిస్తావు, అదిగో లైట్ వెలిగింది. లైట్ ఎలా వెలిగిందంటే ఒక పవర్ వచ్చింది, మనకి పవర్తోనే వెలిగింది. దానికి ఒక విద్యుత్ శక్తి అని అన్నాము కాబట్టి మనం చూస్తున్నాం. కాదు నాకు అసలు ఆ శక్తి చూపించు, ఆ విద్యుత్ శక్తి చూపించు అని అంటే ఎలా చూపిస్తావు? చూపించలేవు. అనుభవిస్తావా? నువ్వు అనుభవించు, పట్టుకో దాన్ని. కరెంట్ షాక్ కొడుతుంది దానికి, అక్కడ ఏం లేదు. ఒక వైర్ చూపించాం, వైర్లో ఏముంది? ఏం లేదు కదా. సో కానీ దాంట్లో ఎనర్జీ ఉంది, కానీ కళ్ళకి కనబడుతుంది. అది కళ్ళకి కనబడాలి అంటే నువ్వు దాన్ని పట్టుకోవాలి, పట్టుకుంటే నీకు కొడుతుంది. అమ్మో ఇందులో చాలా పవర్ ఉంది, కొడితే అక్కడ పడ్డాము, ఒకసారి కాలిపోతాం, ఒకసారి ఇంకా ఎక్కువ ఉంటే చనిపోతారు, ప్రాణం కూడా పోతుంది. ఆత్మ ఎలా ఉంటుంది అంటే ప్రాణంలో ఉంటుంది, శ్వాసలో ఉంటుంది. మీ ఆత్మ ఎక్కడుంది? మీ ఆత్మ ఎక్కడుంది అంటే మన బాడీలో సీట్ ఆఫ్ సోల్ అంటాం ఆత్మది. ఇక్కడ కూర్చుని ఉంటుందట ఆత్మ. ఎక్కడ? ఆజ్ఞాచక్రంలో ఉంటుంది. అంటే ఆజ్ఞాచక్రం అంటే ఇక్కడ ఫోకస్ చేయండి అంటాం, ఐబ్రోస్ పైన సెంటర్ పాయింట్. దాని లోపల అంటే దాన్ని తిన్నగా వెళ్తే ఇది శిరస్సు కదా, తల కదా, ఈ లోపల మధ్యలో ఉంటుంది ఆత్మ. ప్రాణం ఎక్కడుంది? ప్రాణం అసలు ఎక్కడ పుడుతుంది? ప్రాణం బయట నుంచి పుట్టట్లేదు మనకి. ప్రాణం అనేది మన లోపల ఉంది కదా, బయట నుంచి వచ్చే శక్తి వల్ల లోపల ప్రాణం పుడుతుంది. బయట నుంచి శక్తి ఎలా వస్తుంది? శ్వాస ద్వారా వస్తుంది. అది మనకు తెలియకుండానే తీసుకుంటాం, వదులుతాం. ఈ శ్వాస ఎక్కడ వెళ్తుంది? మన లోపల ఉన్న మెడుల్లా ఆబ్లాంగేటా అంటే హైపోథాలమస్కి వెళ్తుంది, అక్కడ ప్రాణం పుడుతుంది. భగవంతుడు ఎక్కడ ఉంటాడు? సరే, ఆత్మ సీట్ ఆఫ్ సోల్ ఆజ్ఞాచక్ర అంటున్నాం. ఆజ్ఞాచక్ర అనేది ఏం చెప్తున్నావు? పీనియల్ గ్లాండ్. పీనియల్ గ్లాండ్కి ఎంత ఉంటుంది? అది ఒక చిన్న గింజలాగా ఉంటుంది. ఇదంతా సైన్స్. ఊరికి మన వాళ్ళు ఇలా జాతకాలు అలా వేసి చేయలేదు. దిస్ ఆర్ ఆల్ క్యాలిక్యులేషన్స్. వాళ్ళంతా చూసారు, అవి రీసెర్చ్ మీదే మనకి ఇదంతా వచ్చింది. ఊరికి చాదస్తంగా చెప్పడం కాదు. ఆజ్ఞాచక్రం మీద కూర్చుంటే ఏమవుతుంది? అక్కడే నీ ఆత్మ ఉంది. ఆ పీనియల్ గ్లాండ్ ఎంత ఉంటుంది? ఒక ధాన్యం గింజ ఉంటుంది చూడండి, అంత ఉంటుంది. అది ఒక చిన్న క్లస్టర్ యాప్లో మన ఉంటుంది కదా, బొడుపుల కింద చిన్నది ఉంటుంది. దానికి నీ ఫ్యూచర్ తెలుసు, దానికి మీ ఫాస్ట్ కూడా తెలుసు. దానికి తెలుసు, నీకు తెలియదు. ఆత్మకి మరణం లేదు, ఆత్మ లోపల ఉంది. ఎప్పటి వరకు ఉంటుంది? నీ ప్రాణం ఉన్నంత వరకు ఉంటుంది. ప్రాణం పోయిందనుకోండి, ఆత్మ వెళ్ళిపోతుంది బయటికి. ప్రాణం ఎక్కడుంది?
బయట నుంచి వచ్చిన విశ్వశక్తితో, మనకి ప్రకృతి నుంచి వచ్చిన శక్తితో లోపల ప్రాణం పుడుతుంది. ఈ ప్రాణం ఇలా వెళ్తూనే ఉంటుంది. మీకు ఇంకా చెప్తాను, ప్రాణ అపాన అని ఉంది. అపాన అంటే మనం సైంటిఫిక్గా చెప్పాలంటే అది ఎలిమినేషన్, ఒక వాయువు. మనం లోపల ఉన్న వేస్టేజ్ అంతా కూడా ఆ అపాన వాయువు వల్ల బయటికి వెళ్ళిపోతాయి. ప్రాణం అంటే మనకి లంగ్స్ నుంచి హార్ట్ నుంచి మొత్తం మనం తిన్న ఆహారం, అలాగే మన బాడీలో సర్క్యులేషన్, ఆక్సిజన్ని మన తిన్న ఆహారంలో ఉండే ఆ న్యూట్రిషన్ ఫుడ్ని మన శ్వాస ద్వారా మొత్తం అన్ని పార్ట్స్కి అన్నీ వెళ్తాయి. ఇప్పుడు మనం ఇది తింటే మినరల్స్ వస్తాయి, ఇది తింటే ప్రోటీన్ వస్తుంది, ఇది తింటే కాల్షియం వస్తుంది అని మనం ఇన్ని చెప్తున్నాం కదా. ఇవన్నీ ఎలా వస్తున్నాయి బాడీకి? ఇప్పుడు నాకు బోన్స్ ఉన్నాయి లోపల. ఈ ప్రాణం అంటే ఈ శ్వాసతో పాటుగా బయటికి లోపలికి ఆ బ్లడ్లో ఏం కలుస్తుంది? న్యూట్రిషన్ నుంచి వచ్చిన రసం కలుస్తుంది కదా, అది వెళ్తుంది అన్నమాట. అలా అన్నిటికీ సప్లై చేస్తూ ఉంటుంది. బోన్స్ దగ్గరికి రాగానే బోన్స్ ఏం చేస్తుంది? నాకు మినరల్స్ కావాలి, మినరల్స్ తీసుకుంటుంది. అంతేగాని అది ప్రోటీన్ తీసుకుంటుంది. అందులో ప్రోటీన్ ఉంది, ఆ రసంలో మినరల్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కార్బ్స్ ఉన్నాయి, మీకు విటమిన్ ఏ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఏ అవయవం ఏది కావాలో అది తీసుకుంటుంది. ఇదంతా ఎలా బాడీకి అందుతుంది? ప్రాణం ద్వారానే అందుతుంది. ఈ ప్రాణం ఉన్నంత వరకే ఆత్మ లోపల ఉంటుంది. ఈ ప్రాణం ఆగిపోయింది అనుకోండి, ప్రాణం ఆగిపోతే ఏముంటుంది? ఇంకా ప్రాణం పోయిందండి, ఇప్పుడే ప్రాణం పోయింది అని అంటారు. అయ్యో, అంటే పోయిన తర్వాత ఎంతసేపు ఉంటావు? ఆత్మ కూడా ఉండదు, వెంటనే బాడీని వదిలేయాలి. ప్రాణం లేకపోతే ఆత్మ ఉండదు, పరమాత్మ కూడా ఉండడు. పరమాత్మ ఎక్కడ ఉంటాడు? ఇక్కడ ఆత్మ పరమాత్మ లోపలే ఉన్నాడు. ఇప్పుడు ఈ బాడీని ఎవరు తయారు చేసుకున్నారు? ఎవరు డిజైన్ చేశారు? మిమ్మల్ని ఇలా ఉండాలి అని ఎవరు డిజైన్ చేశారు? భగవంతుడు డిజైన్ చేశాడు, అంతే. గాడ్, శివ, లేకపోతే ఒక ఎనర్జీ. నీకు పేర్లు అంటే నీకు ఇష్టం లేదు, ఎనర్జీ అని అనుకో, ఒక శక్తి. అది ఏ శక్తి? అది విశ్వం నుంచి. సూర్యుడిని నడిపించే శక్తి అదే, చంద్రుడిని నడిపించేది శక్తే. ఈ స్పేస్లో ఏమేమి ఉన్నాయో ప్రాణులు ఏది ఉన్నా అన్నిటి నుంచి వచ్చే శక్తి అదే మననే, అది కదా. మనల్ని డిజైన్ చేసుకున్నారు. ఎవరు డిజైన్ చేశారు? భగవంతుడు. ఆ భగవంతుడు ఎందుకు డిజైన్ చేసుకున్నాడు? ఆయన ఉండడానికి. ఎందుకు ఆయన మరి ఒకటో రెండిట్లోనే ఉండొచ్చు, ఇన్ని ఎప్పుడు ఉండాలా? సర్వాంతర్యామి అని అంటాం. అంటే సర్వాంతర్యామి అంటే అన్ని చోట్ల ఉంటాడు ఆయన. ఇక్కడ లేడు అనడానికి లేదు. ప్రతి వస్తువులోనూ ఏదైతే ఇక్కడ సృష్టిలో ఉందో అన్నిటిలోనూ కూడా ఉంటాడు ఆయన. కాబట్టి అందుకే సర్వాంతర్యామి అని అంటాం మనం. సో ఆత్మ పరమాత్మ ఉంది. శ్వాస ఆగిపోయింది, ప్రాణం పోయింది. శ్వాస ఆగిపోయినప్పుడు, ప్రాణం పోయినప్పుడు ఈ ఆత్మ ఆ శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోతుంది. మన బాడీలో శ్వాస ఆగిపోతే అంటే ప్రాణం పోతే ఆత్మ బయటికి వెళ్ళిపోతుంది. కానీ దానికి అన్నీ గుర్తుంటాయి. అందుకే మన సాంప్రదాయం ఎలా ఉంది అంటే, మన కల్చర్ ఎలా ఉంది అంటే, పర్టికులర్గా హిందూ కల్చర్ అని ఏదైతే చెప్తామో, చనిపోయిన తర్వాత కూడా మన కర్మకాండలు ఉంటాయి. చనిపోయిన తర్వాత కూడా ఒకటే ప్రాణం పనిచేస్తుంది. పంచప్రాణాల్లో 10 ప్రాణాలు ఉన్నాయి. పంచప్రాణాల్లో ఒకటే ప్రాణం, అదే ధనుంజయ అంటాం. అంటే చనిపోయిన తర్వాత ఆ ప్రాణం బాడీ డీకంపోజ్ అవ్వడానికి పనిచేస్తుంది. డీకంపోజ్ అవ్వడానికి పనిచేసేది కూడా ఒక ప్రాణమే. అది ముందు ఉండదు. అది ఎప్పుడైతే నీ శరీరంలో నుంచి ప్రాణం పోయిందో అప్పుడు చివరిగా ఈ ప్రాణం పనిచేస్తుంది అన్నమాట. దాన్నే ధనుంజయ అంటారు. పంచప్రాణాల్లో ప్రాణ, అపాన, సమాన, ఉదాన, వ్యాన, 10 ప్రాణాలు కృకుర, కూర్మ, నాగ, దేవదత్త, ధనుంజయ. మనం ఇలా రెప్ప వేయాలంటే కూడా ప్రాణం పనిచేయాలి. మీకు ఎక్కుళ్ళు వస్తూ ఉంటాయి, ఆవలింత వస్తుంది, దేవదత్త అని అంటాం, కృకుర అని అంటాం, నాగ అని అంటాం. ఆవలింత రావాలన్నా, మీకు దగ్గు రావాలన్నా, ఎక్కుళ్ళు రావాలన్నా, కన్ను మూసి తెరవాలన్నా, ఇన్ని ప్రాణాలు అంటే ప్రాణం అంటే ఇక్కడ వాయువులు, ఇన్ని వాయువులు మనకు పనిచేస్తాయి. అందులో ఇంపార్టెంట్ వాయువు ధనుంజయ అనేది. మనకు అవకాశం కూడా ఇవ్వకుండా కాల్చి మనం బూడిద చేసి ఆ బూడిదను కూడా తీసుకెళ్లి నీళ్ళల్లో వేసేస్తాం. ఇంకేమీ లేదు అక్కడ. ఎందుకు మనం బర్న్ చేసేస్తాము? ఎటువంటిది గుర్తుండకూడదు. ఆత్మ వెళ్ళిపోవాలి అక్కడికి, ఆత్మ ఇక్కడ ఉండకూడదు. అందుకని మన బాడీలో బరియర్ చేయడం అట్లాంటివి ఉండవు. ఖచ్చితంగా అగ్నిలోనే కలవాలి ఈ శరీరాన్ని. అగ్నిలో కాల్చి బూడిద చేసిన తర్వాత ఆ బూడిద కూడా ఉండదు. ఆ బూడిద ఎత్తి మళ్ళీ నీళ్ళల్లో కలిపేస్తాం, వాటర్లో కలిపేస్తాం.
ఈ ఆత్మకి వెళ్ళిపోయిన తర్వాత కర్మకాండాలు ఉంటాయి మనకి. చిన్న కార్యక్రమం అని, పెద్ద కార్యక్రమం అని. కొంతమంది 11 రోజులు, కొంతమంది 9 రోజులు ఇలా ఉంటుంది మనకి. 11వ రోజున చేస్తారు, దశదిన కర్మ అని చెప్పి చేస్తారు. ఎందుకు ఆ రోజు చేస్తారంటే చనిపోయిన దగ్గర నుంచి, అక్కడ చేసిన ఆ కర్మకాండాలు చేసిన దగ్గర నుంచి రోజు అది పిండం అని పెడతారు, స్నానం ఉంటుంది, అన్నీ ఉంటాయి. 11వ రోజున ఇంకా మనం ఇంకా అది చేసేసి ఆ పిండదానం నువ్వులు అన్నీ చేసేసి ఆ కార్యక్రమం అయిపోయి మనకి పొత్తుర్లని ఇస్తారు. ఎన్ని ఇస్తారు, దానం చేస్తారు. ఒక్కొక్కరు దాంట్లో ఒక్కొక్కరు ఉంటాయి దానాలు ఇవ్వడం, ఇవన్నీ కొన్ని ఉంటాయి. సో ఏదైనా కూడా కార్యక్రమం ఒకటే చేసిన తర్వాత ఆ రోజు ఇంకా వెళ్ళిపోతుందట. మనం అందుకే చూడండి, పెద్దవాళ్ళు ఎవరైనా చనిపోతే పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ వెళ్ళిన వాళ్ళు ఓదార్పు మాటలు చెప్తారు, కానీ ఇంకొక మాట చెప్తారు, అంత ఏడవకమ్మా, 2వ రోజు 3వ రోజు 4వ రోజు ఏడవద్దు అని చెప్తారు. ఎందుకు నువ్వు ఇంత, కొంతమంది అంటే బాధ వాళ్ళకి, ఎవరైనా కావాల్సిన వాళ్ళ దగ్గర వాళ్ళు పోతే భరించలేరు, కొట్టుకుని ఏడుస్తూ ఉంటారు. అందుకే పెద్దవాళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే అలా ఏడవనివ్వరు. అమ్మ అలా ఏడవకూడదు, నీకు బాధ ఉంది కానీ దాన్ని దిగమింగుకో, ముందు ఉన్న కార్యక్రమాలు ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి చెప్తూ ఉంటారు అన్నమాట. అంటే ఆత్మ ఇక్కడే ఉంటదమ్మా, పంపించేసేయండి, మీరు ఇలా ఏడవకూడదు అని చెప్తారు. అంటే ఏడిస్తే వెళ్ళదు. అంటే అప్పటి వరకు ఆ 10 రోజుల వరకు ఆత్మ ఇక్కడే ఉంటదట. నా కొడుకు, నా కోడళ్ళు, లేకపోతే నా మనవలు, నా 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 అని ఉంటది అన్నమాట. సో అందుకని ఆ కార్యక్రమం అంతా చేస్తామన్నమాట. ఆయన ప్రయాణం చేయాలి, ఆత్మ ప్రయాణం చేసి మనకు 3 లోకాలు ఉన్నాయి. ఆ 3 లోకాలకి పంపించాలి కదా. ముందు వసులోకం పంపించాలి కదా. వసులోకం వరకు వెళ్ళడానికి ప్రయాణం పడుతుంది. వసులోకం వెళ్ళడానికి వాళ్ళకి 1 రోజు, మనకి సంవత్సరం. అందుకే సంవత్సరికం కూడా చేస్తాం. సంవత్సరికం రోజును కూడా చేస్తాం. ఆ సంవత్సరిక రోజును చేస్తాం కదా మనం. చేసిన రోజు వాళ్ళు చేరుకున్నారు అక్కడికి. వాళ్ళు ఒక రోజు అన్నమాట, ఆత్మ వాళ్ళకి 1 రోజు, మనకి 1 సంవత్సరం. అందుకే మనం మళ్ళీ సంవత్సరికం ఖచ్చితంగా చేస్తాం. ఇంకా తర్వాత కొంతమంది చేస్తారు, కొంతమంది ఆ కార్యక్రమం ఖచ్చితంగా చేస్తారు. ఎప్పుడు చనిపోయినా అది ఆనవాయితీ. ఇప్పుడు వాళ్ళకి ఇంపార్టెన్స్ తెలియదు. ఇది ఇలా చేస్తాం, ఇలా చెయ్యాలి, ఇది ఒక పద్ధతి, ఇది ఒక సాంప్రదాయం అని ఎందుకు పెట్టారు? వాళ్ళు తెలుసుకున్నారు ఆత్మ ఉంది, ఆత్మ సూక్ష్మ రూపంలో ఉంటుంది, మనకు కనపడదు, మనం వాటిని పంపించాలి అంటే వాళ్ళు సంతోషంగా వెళ్ళాలి అని అంటే ఇలా ఉంటుంది. తర్వాత వాళ్ళ 1 రోజు కదా. అందుకే ఈ నెల మాసికాలని చేస్తారు, ప్రతి నెల మాసికం చేస్తారు. అలాగే మళ్ళీ త్రైమాసికం అని చేస్తారు. కొంతమంది 6 నెలలకి మళ్ళీ సంవత్సరికం చేస్తారు. సంవత్సరిక రోజున ఇంకా వెళ్ళిపోతుందంట. అంటే మొత్తం ఈ మన లోకం నుంచే వెళ్ళిపోయింది అన్నమాట. సో ఆత్మ ఎక్కడికి వెళ్ళింది, ఎక్కడికి వెళ్తుంది? స్వర్గం ఉందా, నరకం ఉందా అసలు? లేకపోతే మనకి పనిష్మెంట్స్ ఉన్నాయా అక్కడ? మనం చెప్పినట్టుగా గరుడ పురాణంలో చాలా ఉంటుంది. చాలా మంది గరుడ పురాణం చదవరు. గరుడ పురాణం ఎవరైనా చనిపోతేనే చదవాలి అని ఉంటుంది. ఏదో చెప్తారు కదా మ్యామ్, గరుడ పురాణం ఇంట్లో ఉంచుకోకూడదు అట్లాగా. అలా అని ఏమి లేదండి. ఎందుకంటే గరుడ పురాణం అంతా నువ్వు పోయిన తర్వాత ఏంటి, నువ్వు ఇప్పుడు చేసే కర్మలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ నువ్వు పోయే కదా, నువ్వు పోయిన తర్వాత కూడా అనుభవిస్తావు. నువ్వు ఇది చేస్తే నీకు ఈ పనిష్మెంట్ ఉంటుంది, నువ్వు ఇది చేస్తే ఈ పనిష్మెంట్ ఉంటుంది. ఇలా గరుడ పురాణం యాక్చువల్లీ బాగా అర్థం చేసుకోవాలి. ఎప్పుడైనా సరే మనము చనిపోయిన వాళ్ళని మర్చిపోవాలి. అది కొంతమంది చూడండి, సంవత్సరాలైనా మనం కదిలించగానే ఏడుస్తూనే ఉంటారు. అయ్యో 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 అంటాం. ఏడవకండి. ఎందుకు ఏడుస్తున్నావు? పోయిన వాళ్ళు నీకు బాధ ఉండదు, నీకు ఇంపార్టెన్స్ ఉంది కంటే బాధ, కానీ ముందుకు వెళ్ళిపోవాలి. అందుకే భగవంతుడు మనకు మతిమరుపు కూడా ఇస్తాడు. అది వెళ్ళే కొద్ది టైం వెళ్ళే కొద్ది మనం అది మర్చిపోతూ ఉంటాం అన్నమాట. మన దాంట్లో కలుస్తూ ఉంటాం, మన పనుల్లో మనం పడిపోతూ ఉంటాం. అలానే ఉండాలి, అదే నిజం. ఆత్మ ఎటు వెళ్తుంది అని అంటే, మీరు ఏది అనుభవించాలన్నా, స్వర్గం అనుభవించాలన్నా, నరకం అనుభవించాలన్నా, ఏది అనుభవించాలన్నా ఇప్పుడే బాడీతోనే అనుభవిస్తాం. ఆత్మ సూక్ష్మ రూపంలో ఏమి అనుభవించలేదు. నీ శరీరం ఉన్నప్పుడే మళ్ళీ ఆత్మ
ఒకవేళ మళ్ళీ నేను ఇప్పుడు అంతా అనుభవించాలి అనుకుంటే మళ్ళీ ఇంకొక రూపంలో రావాల్సిందే, మళ్ళీ శరీరం రూపంలోనే రావాల్సిందే, అనుభవించాల్సిందే. ఈ అనుభవం అనేది రావాలి అంటే శరీరం కావాలి. ఈ శరీరంతో మాత్రమే అనుభవిస్తాం. అర్థమవుతుందా మీకు? అందుకని శరీరం ఇంపార్టెంట్. చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాము అనేది చాలా మంది ప్రయత్నాలు చేశారు, కానీ చనిపోయిన తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు మనకేం తెలుసు. అలా చనిపోయి ఆ సగం దూరం వెళ్ళి మళ్ళీ నేను వెనక్కొస్తా అని చాలా మందితో మాట్లాడినప్పుడు కొంతమంది హార్ట్ ఫెయిల్యూర్ అయ్యి అమ్మ బతికాడు ఎలానో మళ్ళీ ఆ షాక్స్ ఇచ్చినప్పుడు బతుకుతారు. అసలు అయిపోయిందని ట్రై చేస్తా ఉన్నప్పుడు మళ్ళీ టక్ మని వచ్చి ఇది చేస్తారు, ఆ ఎలక్ట్రిక్. మొన్నైతే రీసెంట్ గా చనిపోయారని బాడీ తీసుకెళ్తుంటే ఏదో ఒక స్పీడ్ బ్రేకర్ రావడం వల్ల మళ్ళీ మనిషి ప్రాణం వచ్చిందంట. అంటే దాంతో అందుకే డాక్టర్స్ పూర్తి వరకు ట్రై చేస్తానే ఉంటారు. అంత టైం తీసుకుంటారు. వాళ్ళు ఏం తొందరగా చనిపోయాడని పలుసు అట్లా చెప్పరు. టైం చూసుకుని వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసి ఇంక రెస్పాండ్ కావట్లేదు అనే దాని మీద చెప్తారు. చనిపోయిన తర్వాత నీ ఆత్మ ఏదైతే ఉందో అది మళ్ళీ నీ బాడీని వెతుక్కుంటూ వెళ్ళిందా లేదా స్వర్గానికి వెళ్ళిందా? స్వర్గంలో కూడా స్వర్గం అనేది ఉంది. స్వర్గంలో ఎవరైతే ఇక్కడ మంచి కార్యక్రమాలు అంటే మంచి పనులు అందరికి ఉపయోగపడే పనులు చేసి నువ్వేమిటో నువ్వు తెలుసుకుని ఈ శరీరం ఏంటి, అసలు నువ్వు ఎందుకు పుట్టావు, నీకు ఏంటి, నీకు ముక్తి రావాలి, మోక్షం రావాలి అని అంటారు. మోక్షం అంటే నాకు చనిపోయిన తర్వాత స్వర్గంలోకి వెళ్ళడం కాదు. నువ్వు బతికున్నప్పుడే నువ్వు మంచి పనులు చేసి 10 మందికి నీకు నువ్వు ఉపయోగపడుతూ 10 మందికి నువ్వు ఉపయోగపడుతూ నువ్వు ఉండే జీవితం ఏదైతే ఉంటుందో అది ఎంత బతికావు అని కాదు, అలాంటి జీవితం ఉన్నవాడికే మోక్షం వస్తుంది. అవును, వెళ్ళి మనం ఎందులోనో మునిగితేనో లేకపోతే ఓ పెద్ద యజ్ఞం చేసేస్తేనో ఒక యాగాలు చేసేస్తేనో మోక్షాలు రావు. గుళ్ళు చుట్టూ తిరగడం వల్ల మోక్షం రాదు. నువ్వు సాధన చెయ్యాలి, నువ్వు క్రమశిక్షణతో ఉండాలి, యమనియమాలు ఉండాలి, ఇవన్నీ ఉండాలి. నీ క్రమశిక్షణతో ఉండాలి. నువ్వు ఏం చేస్తున్నావు నీకు తెలియాలి. నువ్వు ఏ పనైనా సెలెక్ట్ చేసుకో, ఆ పనిలో నువ్వు నిజాయితీగా పనిచేయి. ఆ పని నీకు ఉపయోగపడాలి, 10 మందికి ఉపయోగపడాలి. ఇలా చేసిన వాళ్ళు స్వర్గానికే వెళ్తారు. స్వర్గంలో మళ్ళీ ఎవరట అక్కడ స్వర్గంలో ఎవరుంటారు? మనల్ని చూసుకుంటే ఎవరుంటారంట? ప్రాణ అపానాలు ఉంటాయంట అక్కడ కూడా. ఈ ప్రాణ అపానాలు ఇప్పుడు ఉన్నాయి మనకి లోపల. అక్కడ కూడా నువ్వు వెళ్ళినప్పుడు కూడా వాళ్ళ వైద్యులట అక్కడ స్వర్గంలో ఎవరంట? వైద్యులు. అంటే వైద్యులు మీన్స్ మిమ్మల్ని కాపాడేవాళ్ళు. ప్రాణ అపాన అశ్విని దేవతలు అంటాం కదా. అశ్విని అంటే కూడా వాళ్ళు మనల్ని కాపాడుతారు, మనల్ని చూసుకుంటారు. స్వర్గంలో కాపాడేవాళ్ళు ప్రాణాపానాలే. ఇక్కడ శరీరంతో ఉన్నప్పుడు కాపాడేవాళ్ళు కూడా నిన్ను ప్రాణాపానాలి. అందుకే వీటిని నువ్వు సాధన చేసి నువ్వు తెలుసుకోవాలి. అందుకే మేము యోగ మార్గంలోకి వస్తే ఇదంతా అర్థమవుతుంది. ఈ ఆత్మ ఏంటి, అసలు పరమాత్మ ఏంటి, మన బాడీలో ఎక్కడున్నారు, అసలు లోపల ఎక్కడున్నారు, సైంటిఫిక్గా ఎక్కడున్నారు అనేది నువ్వు సాధన చేయి. వాళ్ళు ఆల్రెడీ చెప్పేశారు కదా, నువ్వు దాన్ని అనుభవంలోకి తీసుకురావాలి. అంతేగాని ఇప్పుడు నేను నా ఆత్మను చూశాను, ఆ చెట్టు మీద చూశాను, దెయ్యంలాగా ఇటు తిరుగుతుంది, ఇవి కాదు. ఆత్మలు ఉంటాయా అంటే సూక్ష్మ రూపంలో ఇలా తిరుగుతూనే ఉంటాయి. అవి మనం చూడలేము. బట్ హార్మ్ చేస్తాయా మనకి? అవి హార్మ్ చెయ్యవు. ఒకవేళ ఆత్మలు ఇక్కడ తిరుగుతూ ఉంటే నిజంగా వాటికి హార్మ్ చేసే శక్తి ఉంటే అది మనల్ని హార్మ్ చెయ్యాలి అని అనుకుంటే అది మళ్ళీ పుట్టాలి. ఫిజికల్ గా ఒకటి మళ్ళీ పుట్టాలి. పుట్టడం అంటే ఆత్మలు వచ్చి మిమ్మల్ని పట్టుకుని మీ చేత చేయించడం అలాంటివి కాదు. మళ్ళీ జన్మ రావాలి. మళ్ళీ జన్మ రావడం కూడా అది ఒక అదృష్టమే. నేను ఇప్పుడు మనిషి జన్మలో పుట్టాను, రేపు ఇంకొక జన్మ కూడా మనిషి జన్మ రావడం అదృష్టమే. అంతేగాని మనిషి జన్మలో పుట్టే ఇంకొక అవకాశం మనకు వచ్చినప్పుడు అది మనం ఉపయోగించుకోవాలి, అసలు మనం తెలుసుకోవాలి. అందుకే ఏం చెప్తారు, సాధన చేయాలి అని చెప్తారు. సాధన చేస్తే నీకు నీ ఆత్మ ఏంటి, నీ పరమాత్మ ఏంటి అర్థమవుతుంది. ఇక్కడ ఆత్మ పరమాత్మ కూడా ప్రాణ రూపంలో ఉన్నారు, మన లోపల ప్రాణ రూపంలో ఉన్నారు. అందుకే ప్రాణే ఋషి ప్రాణే ఆత్మ అని చెప్తారు. ఈ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది అంటే స్వర్గానికి వెళ్తున్నావా నరకానికి వెళ్తున్నావా మన వాళ్ళు ఫిక్స్డ్. నువ్వు ఇక్కడ మోసం చేసి ప్రతిరోజు ప్రతి ఒక్కరిని మోసం చేసి లేకపోతే పిచ్చి పనులు చేసి
నువ్వు ఎంత చేసినా కూడా, నువ్వు ఎంత గుడులు కట్టినా, నువ్వు రోజు కూర్చుని అక్కడ భజన చేసినా, అమ్మవారి ఉపాసన చేసినా, ఏది చేసినా కూడా నువ్వు వెళ్ళే మార్గం ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. నువ్వు పోయేది నరకానికి. అమ్మవారికి నేను ఇంత ఇచ్చాను, లేకపోతే అయ్యవారికి కిరీటాలు చేయించాను, నేను చేస్తారు కదా అంటే అందరు నేను అనట్లేదు, నువ్వు చేసే పనుల్లో ఉండాలి. అవును, ఎంత పరిశుద్ధంగా ఉండాలి, ఎంత క్లీన్గా ఉండాలి, ఎంత స్వచ్ఛంగా ఉండాలి, అది నీ కళ్ళల్లో కనపడాలి. నిజాయితీ అనేది, క్రమశిక్షణ అనేది నిన్ను చూస్తే తెలియాలి. నీకు ఆ డిసిప్లిన్ ఉంది, ఆ నిజాయితీ ఉంది అనేది తెలియాలి. మనం ఏదో ఇప్పుడు ఇలా వెళ్ళిపోతూ ఉన్నాము, ఇప్పుడు ఏదో బతకడానికి మనము ప్రయత్నం చేస్తున్నాం. కానీ మన సాంప్రదాయం, మన కల్చర్ ఏం చెప్తుంది మనకి, నీకు పోయిన తర్వాత కూడా నీకు ఉంది ఇంకోటి. నువ్వు ఇక్కడ తప్పించుకుని వెళ్ళిపోతున్నావేమో, కానీ అక్కడ తప్పించుకోలేవు. ఇక్కడే సరిగ్గా ఉండాలి. ఇది నిజం, ఇది ఏం అబద్ధం కాదు. అది ఒక ఎనర్జీ అది. కానీ ఆత్మలు ఉన్నాయి కదా, ఇప్పుడు ఈ ఆత్మలన్నీ అందరినీ పట్టేసుకుని అట్లాంటి శక్తి లేదు. ఒకవేళ నిజంగా వాటికి ఉంటే మరి ఈ అందరినీ పట్టుకోవచ్చు కదా. అవును, ఇవన్నీ వేరు. ఇది అలాంటివి మళ్ళీ సైకలాజికల్ విషయం. ఇప్పుడు నేను చెప్తా, నా చిన్నప్పుడు మా ఊరు చాలా చిన్న ఊరు. మా ఊర్లో ప్రతిరోజు ఎవరికో ఒకరికి దెయ్యం పట్టింది అనేది ఏదో ఉండేది. ఒక దెయ్యం ఒకరికి పడితే మళ్ళీ ఎవరో ఇలా చనిపోయిన వాళ్ళ పేర్లే వినపడే. ఇది నాకు చాలా చిన్నప్పుడు ఇంట్రెస్టింగ్గా ఉండేది. ఎవరైనా అలా పట్టుకున్న వాళ్ళు భయంగా ఉన్నా వెళ్ళేవాళ్ళు అన్నమాట. దెయ్యం పట్టుకుంది అంటే అసలు చూడ్డానికి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి అలా కూర్చొని చూసేవాళ్ళు ఏం చేస్తున్నారు. సో అలా పల్లెటూళ్ళల్లో అలా దెయ్యాలు పట్టుకోవడం, వదలడం, వాళ్ళని అలా బిహేవ్ చేయడం, పచ్చివి తినేయడం, లేకపోతే ఇంతంత తినేయడం, ఒక రకంగా ఆమో దెయ్యం పట్టింది. మామూలుగా ఉన్న వాళ్ళు అయితే అసలు ఎవరు అలా బిహేవ్ చేయరు. కాబట్టి దెయ్యం పట్టిందని భూత వైద్యులు తీసుకొచ్చి ఆ దెయ్యాన్ని తీసుకుని ఆ సీసాలు వేసి, అంటే ఇవన్నీ నేను చూసా. మా చిన్నప్పుడు అంటే నా ఏజ్లో మా ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా చూసారు. అలా పట్టుకొచ్చి దాంట్లో పెడుతుంటే అందులో ఏదో ఇలా కదులుతుంది, ఆ సీసాలు ఎక్కడో సముద్రం దగ్గర తీసి కప్ప, అంటే ఇవన్నీ మేము చూసాం. కానీ ఇది అంతా నిజం కాదు, ఈ ఆత్మలు పట్టుకోవడం. మరి ఇప్పుడు ఎందుకు పల్లెటూరులో దెయ్యాలు లేవు? ఇప్పుడు లేవు, మా ఊర్లో లేవు. ఈ దెయ్యాలు కూడా మా ఊర్లో లేదు. ఎందుకంటే ఆ దెయ్యాల ప్లేస్ లో టీవీలు వచ్చినాయి కాబట్టి. సో అందరూ బిజీగా ఉన్నారు. ఇవాళ ఇంకా చాలా నాలెడ్జ్, అంటే చాలా ఎడ్యుకేటెడ్ అయ్యారు. మొబైల్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. హౌ టు బిహేవ్, హౌ టు ఇది అనేది ఇంకా లేటెస్ట్ టెక్నాలజీ వచ్చింది. సో అవన్నీ పోయినాయి. ఇప్పుడు ఆ సైకలాజికల్ ఇష్యూస్ అన్నీ ఇప్పుడు లేవు. అందుకని ఇప్పుడు దెయ్యాల గొడవలు పెద్దగా లేవు. నేనేమంటున్నానంటే ఆత్మ ఉందా లేదా? ఎస్ ఉంది. ఆత్మ నీ బాడీలో కూడా ఉంది. పరమాత్మ కూడా, భగవంతుడు కూడా నీ బాడీలో ఉన్నాడు. ఆయన్ని మీద మనం చూసుకోవాలి. ఆత్మని, భగవంతుడిని మనం చూసుకోవాలి. ఆయన లోపల ఉన్నాడు. ఆ లోపల ఉన్న వాడిని కాస్త చూడండి, కాస్త టైంకి పెట్టండి. చెత్తా చెదారం అంతా పెట్టకండి. ఎందుకు చెప్తాము అని అంటే ఎస్ ఉన్నారు కాబట్టి. ఎంత కరెక్ట్గా చెప్పారు. సోల్, ఆత్మ, సోల్ ఇక్కడ కూర్చుంటుందంట, పీనియల్ గ్లాండ్ దగ్గర కూర్చుంటుందంట. పరమాత్మ ఎక్కడ ఉన్నాడు? బ్రహ్మరంధ్రం, ఆ లోపల, ఆ థర్డ్ వెంట్రికల్లో అక్కడ ఉంటాడట. సోమరసం అనంట. ఆయన ఎప్పుడు ఇస్తూ ఉంటాడంట సోమరసం. అక్కడి నుంచి పుట్టి కిందకి వెళ్ళిపోతుంది. ఆ సోమరసాన్ని పట్టుకోండి అని అంటాం. ఇవన్నీ కూడా ఇది నిజం. కానీ మధ్యలో వేరే వచ్చినాయి కదండి, అవి నిజం కాదు. ఆత్మలు ఉన్నాయి. ఆత్మలు ఉంటే ఏ చూపించు అంటే ఏం చూపిస్తాం? ఆత్మ సూక్ష్మ. ఈ ప్రాణాన్ని చూపించు అంటే ఎట్లా చూపిస్తాం? అవును, ప్రాణం ఎట్లా చూపిస్తాం? ప్రాణం ఉందా లేదా అని చూపించమంటే ఆ నాడి చూస్తాం, ఆ ప్రాణం ఉందండి. హీట్ చూస్తాం, వేడి ఉంది. ప్రాణం వెళ్ళిపోగానే శరీరం చల్లగా అయిపోతుంది. చల్లగా అయిపోయిందంటే ఇంకేం లేదు, ప్రాణం లేదు కదా. నాడి లేదు, పల్స్ లేదు, హార్ట్ కొట్టుకోవట్లేదు, బాడీ చల్లగా అయిపోయింది, ప్రాణం లేదు. చూపించవా అంటే కొన్ని శక్తిని నువ్వు ఎట్లా చూపించగలుగుతావు? చూపించలేవు. నువ్వు అది అనుభవించడం, నువ్వు తెలుసుకోవడం, అంతే. అది సాధనలో మీకు అది అర్థమవుతూ ఉంటుంది. చాలా విషయాలు జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే నువ్వు సాధన చేసినప్పుడే వస్తుంది. నువ్వు నీకు తెలుసుకోవడానికి ఇది మంచి అవకాశం. ఆ అవకాశాన్ని నువ్వు పోగొట్టుకోకూడదు. నువ్వు తెలుసుకుంటుంటే నువ్వు చేసే పనుల్లో నువ్వు ఇప్పుడు నువ్వు ఎలా ఉంటే నీ చుట్టూ వాళ్ళు అలానే ఉంటారు. నువ్వు ఎలా ఉన్నావో అలాంటి వాళ్ళనే సెలెక్ట్ చేసుకుంటావు. మనకు లేకపోతే నచ్చరు కదా. అవును, మనకు ఎవరైనా ఆపోజిట్ గా ఉంటే ఎప్పుడైనా నచ్చరు. చాలా భజన చేస్తారు, వాళ్ళే నచ్చుతారు.
కాబట్టి అందుకే మన ఆలోచనలు చాలా ఇంపార్టెంట్. ఆత్మ ఉందా అంటే ఆత్మ ఉంది. ఆత్మ ఉంది, నీ లోపల పరమాత్మ ఉంది తెలుసుకోవడమే ఈ యోగ మార్గం ద్వారా వెళ్తే నీకు ఆత్మ ఏంటి, పరమాత్మ ఏంటి, అసలు భగవంతుడు ఎవరు, భగవంతుడు నువ్వు ఎలా చూడాలి, ఆ చూడాలి అంటే నువ్వు ఏం చేయాలి. భగవంతుడు కూడా లోపల ప్రాణ రూపంలోనే ఉన్నాడు భగవంతుడు కూడా. అందుకనే ప్రాణే ఋషి, ప్రాణే శివ, ప్రాణే పరమాత్మ అని అన్నారు. ఎస్, ఖచ్చితంగా మ్యామ్, చాలా చక్కగా చెప్పారు ఆత్మ జర్నీ గురించి. అయితే పునర్జన్మ అంటే మళ్ళీ అదే ఇంట్లో పుడతారా? అది చాలా కష్టమైన విషయం. అదే ఇంట్లో పుట్టడం అనేది చాలా కష్టం. ఇప్పుడు ఒక విషయం చెప్తా నేను. ఇప్పుడు మన ఇంట్లో ఎవరో పోయారు, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ పోయారు. పోయిన తర్వాత ఒక సంవత్సరం తర్వాత 1 year తర్వాత వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చింది. కూతురికో కోడలికో ఎవరికో ప్రెగ్నెన్సీ వచ్చింది. మా అమ్మ పుట్టిందండి, మా నాన్న పుట్టాడు అని మనం అనుకోవడానికి లేదు, అనకూడదు కూడా. అర్థమవుతుందా మీకు? ఇక్కడ పోయిన తర్వాత ఈ 10 రోజులు ఉంది కదా, 11 రోజులు ఈ మన దశదిన కర్మ చేస్తాం కదా 10 రోజులు. ఆ టైంలో ఒకవేళ కన్సీవ్ అయ్యి ఆ టైంలో కన్సీవ్ అయిన వాళ్ళకి పుడతారు చూడండి, వాళ్ళు డిట్టో వాళ్ళ పోలుకలు వాళ్ళ మాటలు అంత మా అమ్మలని, అంత మా నాన్నలాగా, మా తాతలాగానే. ఎక్కడ వాళ్ళు అంటే వాళ్ళు ప్రతి దాంట్లో కూడా మనకి వాళ్ళు కనబడుతూ ఉంటారు. పోలికలు రావడం వేరు, అవి జీన్స్ వస్తాయి. కానీ ఇలా మీరు అన్నారు కదా మన ఇంట్లో పుడతారా అని చెప్పేసి, ఒకవేళ ఆ టైంలో మనకి కూతురో కొడుకులో కోడలో పెళ్ళిళ్ళు అవ్వాలి కదా వాళ్ళకి. ఆ టైంలో వాళ్ళు పెళ్ళిళ్ళు అయ్యి ఉండాలి. ఆ టైంలో వాళ్ళకి ఇది ఉంటేనే కదా ఇది జరిగేది, లేకపోతే ఎలా జరుగుతుంది? జరగదు. ఒకవేళ అలాంటి అవకాశం ఉంటే ఖచ్చితంగా అలాంటి కోరిక పోయిన వాళ్ళకి కూడా ఉంటాయి. ఓకే, పోయిన వాళ్ళకి ఆ కోరిక ఉంటాయి, వాళ్ళకి ఉండాలి. అవును, వాళ్ళకి ఉంటే వాళ్ళకి ఇప్పుడు అంటారు నేను చచ్చి కనపడి పుడతానయ్యా అని అంటారు. పుట్టాలని కూడా ఉంటుంది వాళ్ళకి. నేను పోయిన తర్వాత కూడా నేను పుట్టాలి. ఆ పుట్టాలి అని అనుకున్నప్పుడు మనకు ఆ ఇంట్లో ఉండాలి కదా. అవును, ఆల్రెడీ పెళ్ళిళ్ళు అయిపోయి వాళ్ళ పిల్లలు పుట్టే అయిపోతే వాళ్ళకి ఎలా పుడతారు? అవును, వాళ్ళకి 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు వస్తే ఎట్లా పుడతారు? వాళ్ళకి ఆ టైంలో ఆ యంగ్ కపుల్ ఉండాలి కదా, ఉంటే అవకాశం ఉంటుంది. అది అందరికీ ఉండదు. ఇది అదే నాకు ఆలోచిస్తే అర్థమవుతుంది ఎట్లా పుడతారు. మనం అనుకుంటాం ఆ పోలికలు వచ్చినప్పుడు, ఆ జీన్స్ లో వచ్చినప్పుడు అమ్మ అంత మా నాన్నే, అంత మా అమ్మే అని అనుకుంటాం. ఆ పోలికలు వచ్చినాయి, వాళ్ళు పుట్టడం కాదు, అక్కడ వాళ్ళ పోలికలు వచ్చినాయి, అవి జీన్స్ లో వచ్చినాయి. కానీ ఇక్కడ ఇది వేరు. మీరు అడిగిన ప్రశ్నకి ఆ పుడతారా అంటే పుట్టాలనే కోరిక వాళ్ళకి ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ఒక ప్లేస్ మరి వాళ్ళు వెతుక్కుంటారు కదా, వాళ్ళ ఇంట్లోనే అవకాశం ఉన్నప్పుడు, వాళ్ళకంత కోరిక ఉన్నప్పుడు ఖచ్చితంగా అది జరుగుతుంది. అవును. అయితే మ్యామ్ నాకు ఒకటి తెలిసి ఏంటంటే తాతగారికి ఇక్కడ చెవులు కుట్టించి ఉంటారు, నెక్స్ట్ జనరేషన్లో వచ్చిన ఆ బేబీకి అక్కడే మళ్ళీ ఆ చెవు దగ్గర హోల్స్తోని పుడతారు. అంటే అది అందరూ అనుకున్నారు అప్పుడు వాళ్ళే పుట్టారు అని. అట్లా కూడా ఉంటుందా? అలా కూడా అది చాలా రేర్, అంటే ఇంకా చాలా చాలా రేర్. దానికి మళ్ళీ మనం చాలా డీప్ డిస్కషన్కి వెళ్ళాలి. అంటే తెలియని విషయాలు, ఆధ్యాత్మికంగా చాలా మందికి చాలా విషయాలు తెలియవు. అంటే అసలు మన జీవన విధానం ఎలా ఉండాలి, అసలు మనం ఎలా జీవించాలి, సత్కర్మలు చేస్తే మనం ఎలా సత్కర్మలు ఎందుకు చేయాలి, దుష్టకర్మలు చేయడం వల్ల మనకు వచ్చే కష్టాలు ఏంటి, అది నెక్స్ట్ జనరేషన్ మీద ఇంపాక్ట్ ఎలా చూపిస్తుంది, అసలు మనిషి జన్మ యొక్క రహస్యం ఏంటి, ఇలాంటివన్నీ మనం కంటిన్యూ చేద్దాం మ్యామ్ సిరీస్. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్, ధన్యవాదాలు.